హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు కూలీ చిత్రీకరణలో చాలా బిజీగా ఉన్నారు. 7 పదుల వయసులోనే ఏమాత్రం తగ్గని ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీని అందిస్తున్నారు. ప్రస్తుతం తలైవా నటిస్తున్న కూలీ చిత్రంపై భారీ హైప్ నెలకొన్న సంగతి మనందరికీ తెలిసిందే. సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ. అండ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అండ్ భారీ తారాగానం నటిస్తుండడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయిపోయింది. అండ్ రజనీకాంత్ కెరీర్ లో 171వ సినిమాగా వస్తున్న ఈ సినిమా గురించి నిత్యం ఏదో ఒక న్యూస్ అయితే వైరల్ గా మారిపోయింది. అండ్ ఈ చిత్రాన్ని దాదాపుగా 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారట. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ అండ్ రెమ్యునరేషన్ విషయాల మీద కూడా ఫిల్మ్ వర్గాల్లో అనేక వార్తలు హల్చల్ అవుతున్నాయి. అండ్ తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏంటి అంటే, ఈ సినిమాలో రజనీకి 150 కోట్ల పారితోషికం ఇస్తున్నారట. అండ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కు 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని, మిగిలిన 150 కోట్లతో సినిమాతో పాటు ఇతర నటీనటులకు పారితోషికాలు ఇస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ సైతం ఓ రేంజ్ లో చేయబోతున్నారట. అందుకు కూడా 25 కోట్లు వెచ్చించే ఆలోచనలో ఉన్నట్టుగా టాక్ అయితే ఉంది. మొత్తం కలిపితే ఈ సినిమా సుమారుగా 375 కోట్లకు పైగానే అవుతుంది మరి. దీంతో రజనీ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం అసలు విశేషం. అండ్ ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా కొనుగోలు చేసినట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఈ ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారట. తెలుగుతో పాటు తమిళ్, కన్నడం, హిందీ, మలయాళ భాషలోనూ ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతున్నారు తలైవా అని.